వెల్కమ్ టు గాన్వితా ఫ్యామిలీ. ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే పాతకాలం పద్ధతిలో చేసే నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం చింతపండు వేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని మనం మంచిగా వాష్ చేసుకొని చింతపండు వాటర్ తీసేసి దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు పక్కన నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. నేను ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, ఒక మ్యాంగో తీసుకున్నాను. మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. మనం చేపల్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా చేపల కూరకి కారము ఎక్కువ పడుతుంది, మీకు సరిపడా వేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలా అంతా కలిసేలాగా చేపల్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండుని మనం ఒక జల్లెల్లో వేసుకొని మంచిగా చింతపండు అంతా దిగేలాగా గుజ్జంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ చేపల్లో వేసుకోవాలి. చేపలంతా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. చేపల్ని ఇప్పుడు నెమ్మదిగా కలుపుతూ మసాలా అంతా చింతపండు అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఒక పాన్ తీసుకొని పాన్ వేడెక్కిన తర్వాత మనం మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ధనియాలు కూడా వేసుకొని రోస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని రోస్ట్ చేసుకొని మసాలా అంతా వేగిన తర్వాత మనం మంచి స్మెల్ వచ్చిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది చేపల పులుసుకి. మనం దాంట్లో కొన్ని ఆవాలు వేసుకోవాలి. తర్వాత మనం కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేయించుకోవాలి, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇవి ఇంకొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేపలు అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేపల్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ముక్కలు మొత్తం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మనం నెమ్మదిగా చేపల్ని కొంచెం ఆనియన్స్ అంతా వేయించుకున్న ఆనియన్స్ అంతా కలిసేలాగా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఒక్కోసేపు తర్వాత మనము ఇలాగా చేపల పులుసు అనేది తెరులుతుంది. ఆ టైంలో మనం ఏంటంటే ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ వేసేసుకోవాలి. మనం మామిడికాయ వేసుకుంటున్నాం కదా, ఒకవేళ మనం మామిడికాయ అనేది లేకపోతే ఇంకొంచెం చింతపండు నీళ్ళు ఎక్స్ట్రా పడతాయి. మనం ఎప్పుడైనా నెల్లూరు చేపల పులుసు అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనం నిదానంగా చేసుకోవాలి. మనం ఒక 10 మినిట్స్ తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పుని వేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి అంతా ఇలాగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. మనం గరిటె మాత్రం పెట్టకూడదు. ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్యలో ఒకసారి మనం చూసుకోవాలి మనకి పులుసు చిక్కబడిందా లేదా అని. ఇంకా టైం పడుతుంది. ఇది మొత్తం ఒక 1 అవర్ వరకు పడుతుంది. నెమ్మదిగా ఉడకాలి చేపల పులుసు అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి. పులుసు అంతా చిక్కబడిపోయింది. మసాలా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే
మన చికెన్ పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకో. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ. ఇలాగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాన్విత ఫ్యామిలీ. థ్యాంక్ యూ.